వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు ఉదయం మా డిస్కషన్లో సిహెచ్ లక్ష్మీకాంత్ సునీల్ గారు, సికింద్రాబాద్ డిసిసి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మొన్న ఏదైతే కేసీఆర్ గారు లైవ్ ఇచ్చారో 4 గంటల లైవ్, దాని గురించినటువంటి విషయాల్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నమస్తే సార్ సునీల్ గారు, నిన్న అంటే మొన్న జరిగినటువంటి కేసీఆర్ లైవ్ షోలో చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఆయన మొత్తం బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకున్న తరుణంలో ఆయన 10 సంవత్సరాల తర్వాత లైవ్ టెలికాస్ట్కి వచ్చి చాలా విషయాల్లో అసమర్థ పాలన అనే విధంగా కాంగ్రెస్ ఏమీ చేత కావట్లేదు, ఏమీ చేయలేకపోతున్నారు, మళ్ళీ నన్నే ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయి, త్వరలో నేను ముఖ్యమంత్రిగా మీ ముందుకు రాబోతున్నాను అనేటువంటి సంకేతాలు ఇస్తూ మాట్లాడారు. దాని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? ముందుగా మాస్టర్కి ప్రేక్షకులకు అట్లాగే మీకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రేక్షకులారా, ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఒక అహంకారంతో దురహంకారంతో ఒక నయవంచక పాలన తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల పైచిలకు చేయడం జరిగింది. 9.5 ఆలు చెప్పుకునేటువంటి అంటే ఒక దశాబ్ద కాలం, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో తెలంగాణను 100 సంవత్సరాల వెనక్కి తీసుకుపోయినటువంటి విధ్వంసకారుడు కేసీఆర్. ఇవాళ ఒకవేళ కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే అసలు కేసీఆర్ గారు తెలంగాణకు తను చేసింది ఏంది? వడ్డించిన విస్తారాకులో కూర్చొని భోజనం చేసి ఈ విస్తారాకును తగలబెట్టి వెళ్ళిపోయినటువంటి వాడినిగా కేసీఆర్ గారిని చూడొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడే దాంట్లో ప్రధానమైనటువంటి ఆరోపణ మొట్టమొదటిది ఏంటంటే, నేను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన టైంలో కరెంటు కష్టాలు ఉండే పరిస్థితి ఉండే, అటువంటి దాన్ని 3 నెలల్లోనే, నేను ఒక 1 year టైం పట్టుద్ది అనుకున్నా కానీ కేవలం 3 నెలల్లోనే 24 గంటల కరెంటుని ఇచ్చాను, సక్సెస్ఫుల్ గా ఇచ్చాను. అలాంటిది నేను ఎప్పుడైతే 3 నెలలు ఇచ్చాను, వీళ్ళు 3 నెలల్లోనే కరెంటు కష్టాలు తెచ్చారు, వీళ్ళకి చేతగాలేదు అనే విషయాన్ని మాట్లాడారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇచ్చినాడు, మన మిగులు బడ్జెట్ ఎంత రాష్ట్రానికి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీట్లో కూర్చున్నాక లోటు బడ్జెట్ ఎంత? రెండవది, ఆ లోటు బడ్జెట్లో కూడా ఈ రకంగా 4.5 నెలలు, సరే 4 మాసాలు అనుకుందాం, ఈ దాదాపు 120 రోజులలో ఇచ్చిన 30,000 ఉద్యోగాల పరిస్థితి ఏంది? జరుగుతున్నటువంటి ఈ ఉచిత వాగ్దానాల కొనసాగింపు ఏంటి? సో ఇవన్నీ ఆయన పట్టించుకోకుండా ఎవరైనా ఇప్పుడు మిగులు బడ్జెట్తో ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు. ఒకటండి, ఇలా కరెంటు గురించి మాట్లాడుతున్నాడు. కరెంట్ ఎక్కడ పోతుంది? నిజంగా కూడా ఏదన్నా వెనక ముందు వాతావరణంలో మార్పులో లేకపోతే ఏదైనా జరుగుతూ కరెంటు పోతుంది తప్ప. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినారు మిర్యాలగూడ నల్గొండ, ఆయన మాట్లాడుతూ ఉంటే కరెంట్ పోయింది. ఆ కరెంటును ఆయన జనరేటర్లకు వెళ్ళి పెట్టుకున్నాడు. ఆ మైక్ ఎవడు వీకింది ఆయనకు తెలియదు, అది కరెంటు పోయింది అంటాడు. రేవంత్ రెడ్డి గారు దాని విశ్లేషణ ఇచ్చారు. అంటే వీళ్ళు ఒక విధ్వంసకరమైనటువంటి పాలనను ఆయన చేసే ప్రజలలో కొంతమంది ఆయన చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఒక నాయకుని అంత త్వరగా మర్చిపోరు. ఏదో కొంతమంది ఆయన ద్వారా లబ్ధి పొందిన 10-20 లక్షల మంది చూస్తుండొచ్చు ఉన్న తెలంగాణ మొత్తంలో. అట్లాంటి దానికి కూడా ఆయన జనరేటర్లో మైక్ వీక్కొని రేవంత్ రెడ్డి కరెంట్ ఇవ్వట్లేదు అనేటువంటి, అంటే కుట్రపూరితంగా ఈయన ఒక ఏమంటాడు లత్కోరు. వాస్తవంగా మాటలు తెలంగాణ డిక్షనరీలో ఏమైనా వెతకాలంటే కేసీఆర్ గారు రాసినాయే. ఇవాళ ఆయనకైనా అరేంజ్ చేసుకోవాలి తప్ప ఆయన చూపించిన దాంట్లో మేము వాడడంలో తప్పులేదు. నిజంగా లత్కోర్ రాజకీయాలు చేస్తుంది కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు. ఒక మాట చెప్తా సార్, మీరు మీడియాలో ఉన్నారు, మేము ఇంతకాలం నుంచి చూస్తూ ఉన్నాము. ఏనాడైనా మీ మీడియా ప్రతినిధులకు కానీ, కనీసం ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి ఏనాడైనా టైం ఇచ్చిండు ఆయన రాజభవనంలో, ప్రగతి భవనంలో ఇవాళ మీడియాకు వస్తుండే 4 గంటలు మాట్లాడుతుండే. 4 గంటలు 4 ఏళ్ళకు ఒకసారి. అంటే ఎవడన్నా మాట్లాడుతాను వేచాను కూర్చో అంటే ఎంత వ్యతిరేకంగా, ఎంత వల్గర్ లాంగ్వేజ్ తోని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుండో తమరు గమనించరు, దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు చూసారు. ఇలా అహంకారం మిమ్మల్ని దొక్కింది. ఇవాళ ఏ రకంగా మా కాంగ్రెస్ కు సాధ కాదని ఆయన అంటాడండి. ఎక్కడ సాధగాని పని మేము చేసినాం? ఇంకా మమ్మల్ని ప్రజలకు కూడా తెలుసు. కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూస్తే మాకు ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఎంపీ ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. కార్నర్ మీటింగ్లలో 1,00,000 మంది దాటుతున్నారు. ఒకవేళ ప్రజా ఆశీర్వాద సభను జనజాతర సభలో పెడితే 10 లక్షల మంది దాటుతున్నారు. ఎక్కడన్నా నిజంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటే ప్రజలు రోడ్ల మీకు రారా సార్? రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప మనసున్న నేత, మహానాయకుడు అంటే
మీరు ఎక్కడన్నా చిన్న సిరిసిల్లలో మీటింగ్ జరుగుతుందంటే సిరిసిల్లలో వార్డు స్థాయి మెంబర్ కూడా బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిఎం ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళని తీసుకెళ్ళి హౌస్ అరెస్ట్ చేసేది. ఎప్పుడు రాత్రి 2:30కు దొంగలను ఓ నక్సలైట్లను పట్టుకుపోయినట్టే. ఇయ్యాల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అయ్యా నువ్వు ఇంట్లో పండొద్దు, నువ్వు తిరుగు, నువ్వు ప్రతిపక్ష నాయకునివి, నువ్వు 80,000 పుస్తకాలు చదివిన వీరునివి, మాకు సలహాలు ఇవ్వు, మాకు సూచనలు ఇవ్వు, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మా తప్పెక్కడన్నా ఉంటాయని అంటే నువ్వు వెళ్ళవు. అసెంబ్లీ సభ్యునిగా శాసనసభ్యునిగా జీతం తీసుకుంటాడు, అసెంబ్లీకి రాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే దమ్ము ధైర్యం లేదు. అంటే ఈ తెలంగాణలో ఇదేమన్నా గుత్తాధిపత్యమా, ఇదేమన్నా రాచరిక పాలన? నువ్వు ఎవడు ఇక్కడ రాజకీయాలను శాసించడానికి? ప్రజలు ఓటు హక్కు, ఇలా ప్రజాపాలన అంటున్నాం. ప్రజలు నిజంగా ముందుకొచ్చి ఈ నియంత మాకొద్దు అని చెప్పి తొక్కినప్పుడు నువ్వు నాకు కారణాలు ఏందని విశ్లేషించుకోనికే 1 year పడుతుంది. కానీ నువ్వు ఒక్క నెల స్టార్ట్ కాక ఉందే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వంకు చేత కాదు. అరే నువ్వు చేసింది ఏంది? నువ్వు నిజంగా అక్కడ నిండు బడ్జెట్ ఇచ్చి 10 ఏళ్లలో రాష్ట్ర సంపద పెంచి అనేక వనరుల ద్వారా నువ్వు సంపదలు తీసుకొచ్చి పెడితే దాన్ని మేము అనుభవించి పాలించకపోతే మాకు చేత కానట్టు. అంటే ఆయన అనేది ఏంటంటే ఏది ప్రభుత్వం అయినా సరే ఇన్కమ్ ఉన్నప్పుడు అప్పులు చేయడం అనేది వెరీ కామన్. 100% కాదు, అమెరికా కూడా అప్పులు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో అత్యధిక ధనిక దేశం అమెరికాకి ప్రపంచంలోనే అత్యధిక అప్పులు కూడా ఉన్నాయి. 100%. సో అక్కడ అప్పులు ఉన్నది, అప్పుకు సంబంధించినటువంటి రిజల్ట్ కనబడుతుంది. ఇలా నువ్వు అప్పు చేసినావు, కాళేశ్వరం కట్టినావు, కూలిపోయింది. ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు అన్ని కూలిపోయినాయి. నిన్నగాక మొన్న మంచిర్యాల దగ్గర బెల్లంపల్లి అది కూడా కూలిపోయింది. ఇప్పుడు ఎంత అంటే కేసీఆర్ గారు నేను ఒకటే అంటున్నా, ప్రజలు మెచ్చాలి, పైన దేవుడు మెచ్చాలి. ఎవరికైనా మనం దేవుళ్ళని నమ్ముతాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. కానీ ఈయన వాస్తుని నమ్ముకొని నిన్న జరిగిన మిర్యాలగూడలో కూడా ఇలా నేను ఆంధ్రబాబు పేపర్లో చదివాను, వాస్తు కలిసి టైం కలిసి లేకపోతే ఆయన వేసే అడుగులకు బలం ఉందని చెప్పి ఆ డేట్ ఎన్నుకొని మిర్యాలగూడ పోయిందంట. నువ్వు మిర్యాలగూడకు పోనీకి ముఖం ఎక్కడిది? మిర్యాలగూడను ఏం చేసినావు? నువ్వు పక్కన ఉన్న నాగార్జున సాగర్ నిండబెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రితో ములాఖత్ అయ్యి ఇక్కడ నువ్వు అక్కడికి పోయి జాతీయ పార్టీ అని చెప్పి ఆ రోజా ఇంట్లోకి పోయి రొయ్యల పులుసు తిని, బొమ్మిడాల పులుసు తిని ఇలా నీళ్లకు అది చేసి ఇలా నాగార్జున సాగర్లో నీళ్లు తక్కువ కావడం కారణం కేసీఆర్ కాదండి? ఇలా తెలంగాణ ప్రజల మీద ఏం అది ఉన్నట్టు? అయితే ఆయన చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ పరిపాలన చేయకుండా నా మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నారు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అది ఎంతవరకు పాజిబుల్? కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు ఒక చరిత్ర, ఆయన చరిత్ర నుంచి నన్ను తీసేస్తారా, అంత ఇది ఉందా అనేది మాట్లాడారు. సార్ దానికి మీ సమాధానం? తప్పకుండా సార్, మంచి క్వశ్చన్ అడిగారు. తెలంగాణలో కేసీఆర్ చరిత్ర ఏముంటుంది మీరు చెప్పాలి. నిజంగా అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ గారి సమకాలికులో కేసీఆర్ గారి కంటే 5 ఏళ్ళు పెద్దోళ్ళు 5 ఏళ్ళు చిన్నోళ్ళు కేసీఆర్ భాగవతం చరిత్ర ఆయన నయవంచన అందరికీ తెలుసు. మనలాంటి వాళ్ళం ఒక 10, 20, 30 సంవత్సరాలు కేసీఆర్ కంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకు కేసీఆర్ ద లీడర్, తెలంగాణ ఉద్యమకారుడు, నిజంగా తెలంగాణ జాతిపిత, బాగా కొట్లాడాడు, ఫైట్ చేసిండు అనుకున్నారు. సరే, న్యాయాన్ని అన్యాయాన్ని ఆయన సమకాలికులు అర్థం చేసుకున్నారు. ఆయన కంటే తక్కువ వయసు ఉన్నోళ్ళు, విద్యార్థి దశ ఉన్నోళ్ళు కేసీఆర్ కొంతమంది దేవుడు అనుకున్నారు. ఓయూ స్టూడెంట్లు అయితే రాక్షసుడే అనుకున్నారు. ఇప్పటికీ రాక్షసే అంటారు. ఆ రాక్షసునికి తెలంగాణ ఓయూలో బతికున్నంత కాలం అడుగుపెట్టి అక్కేలేదు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత సృష్టించుకొని కూడా దమ్ముంటే ఓయూలు అడుగుపెట్టమనండి. అంటే 100 ఏళ్ల విధ్వంసంలో ఓయూను నాశనం చేసిండు, వరంగల్ కేయూను కూడా నాశనం చేసిండు. అయితే తెలంగాణలో కేసీఆర్ కు చరిత్ర ఏ రకంగా ఉంటుంది అనేది మీరు చెప్పాలి, నేను చెప్తా వినండి. కేసీఆర్ కు చరిత్ర అనేది ఉంది అనుకుందాం. ఆ ఉన్న చరిత్రను ఫోన్ ట్యాపింగ్ల ద్వారా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం పాలించడం కానీ, ఫోన్ ట్యాపింగ్ల ద్వారా అనేక విధమైనటువంటి లావాదేవీల విషయంలో, వ్యాపారవేత్తల విషయంలో అన్ని జరగరానంతా కూడా చేసి పెట్టినవు. పాలనలో ఇప్పుడు ఒక్కటి చేస్తాం సార్, తెలంగాణలో నువ్వు అధికారంలోకి వచ్చింది ఫస్ట్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. నేను ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ తెలంగాణ అధ్యక్షుని కూడా. దళితులు ఏం చేసిండ్రు, అరే పాపం మనోడు మనకు అవకాశం ఇస్తాడేమో ముందుని పోరాడుతుండు. తెలంగాణలో దళితుని ముఖ్యమంత్రిని చేయకపోతే నా తలకాయ నరుక్కుంటా అన్నాడు, మెడ నరుక్కుంటా అన్నావు. అది 100 సార్లు టీవీలలో చెప్పినావు. ఆ ఒక్క ఛార్జ్ షీట్ వేసి ఆయన తలకాయ తెలంగాణ దళితులు తొలగించవచ్చు కూడా. అప్పుడు నువ్వు ఏమైంది, నీ తల నరుక్కుంటాను, మా తల నరికినావు దళితులందరి నంబర్ 1. సరే, ఇయ్యకపోతే ఇయ్యకపోయిండు, జరిగింది. 3 ఎకరాల భూమి అని చెప్పిండు.
3 ఎకరాల భూమి అంటే దళితులందరూ అయ్యో అన్నాడు. ఈ దళితులకు ఇప్పుడు కేసీఆర్ పదే మా కాంగ్రెస్ మీద మెత్తిపోస్తుడు, ఏది హామీలు నెరవేర్చలేదని. ఎప్పుడు 3 నెలలకే. కానీ నువ్వు 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి దళితునికి ముఖ్యమంత్రిని చేయలేదు, వదిలిపెట్టినాం. మేమేమనుకున్నాం అంటే మొదటి టర్మ్ ఎట్లాగా ఉన్నాడు కదా, రెండో టర్మ్ విడిచిపెడతారు కావచ్చు, మాట మనిషి కేసీఆర్ అనుకున్నాం. కానీ పక్కలు అతుకోరు, ఆ పని చేయలేదు. రెండోది 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నా కనీసం ఇస్తాడేమో అనుకున్నాం. అది అలవి కాని పని చేసినావు. తర్వాత దళిత బంధు అన్నావు. దళిత బంధు ఆయనకు సంబంధించిన సోకాళ్ళు అంటే వాళ్ళ కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తా అన్నాడు. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిందండి? హుజురాబాద్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నావు, హుజురాబాద్ 20 మందికి ఇవ్వలే. అన్ని దొంగ చెక్కులు. వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి గారు నిజంగా వీటన్నిటి మీద కూడా ఆయన మీద ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత కాదు, ఆయన మీద చర్యపూరిత చర్యలకు దిగుతూనే దేశంకి వెళ్ళి పారిపోయే అవకాశం ఉంది. ఆయన కక్షపూరితంగా చేసుకుంటే ఏడు తట్టుకుంటాడు. కక్షపూరిత రాజకీయాలు వాళ్ళకు తెలుసు. కక్షపూరితమైనటువంటి మెంటాలిటీలు మానవత్వం వాళ్ళది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, దళితులకి అన్యాయం చేశాడు. మరి మీ ముఖ్యమంత్రి గారు దళితుల విషయంలో వస్తే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంత పెద్ద విగ్రహాన్ని చాలా గొప్పగా ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహం ముందు కనీసం పూలమాల వేసేటువంటి ఇది కూడా చేయలేదని చెప్పేసి దళితులు అసంతృప్తి ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? సార్, మాస్టర్కి తరపున మీరు అంబేద్కర్ వాదిగా అడుగుతున్నారో లేకపోతే కేసీఆర్ వాదిగా అడుగుతున్నారో నాకు అర్థం కాలే. వాస్తవంగా ఏంటంటే సార్, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ దళిత జాతి యావత్తు రుణపడి ఉంటుంది. ముఖ్యమంత్రి ఎక్కిన 3 నెలలకే అంబేద్కర్ గారి జయంతి రావడం, అంబేద్కర్ గారి జయంతి రోజున సాక్షాత్తుగా మా దళిత సమాజంలో మాలలు మాదిగలు ఇద్దరు ఉంటారు. ఈ మాల వర్గం నుంచి మాదిగ వర్గం నుంచి అంటే అద్దెంకి దయాకర్ అన్నను కావచ్చు, పిడమర్తి రవిని కావచ్చు, సోకాళ్ళు కొద్దిమందిని తీసుకొని వచ్చి అంబేద్కర్ దగ్గర, నేను ఆ రోజు అక్కడే ఉన్నా, నా సెల్ ఫోన్ లో కూడా దగ్గరుండి ఫోటో తీసిన, అంబేద్కర్ కు నీలి రంగు ఆయనకు ఇష్టమైన జెండా, రేవంత్ రెడ్డి గారు నీలి కలర్ అంగేసుకొని మెడలో బ్లూ కలర్ కండు వేసుకొని వచ్చి అంబేద్కర్ గారికి సాష్టాంగా నివాళులు అర్పించిన ఏకైక అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి అంబేద్కర్ గారిని గౌరవించడంలో రేవంత్ రెడ్డి గారు. 9.5 ఏళ్ళు 10 సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధినేతనో తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నడన్న ముఖం ఉందా అండి? ఏనాడైనా ముఖం ఉందా? ఎన్నడన్నా అంబేద్కర్ కు పట్టుమని 10 పూలు వేసినావా? వేయలే. నువ్వేం చేసినావు? నన్ను ప్రజలు ఓడగొడుతున్నారు దళితులు అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం ఒక డోమ్ తీసుకొచ్చి అక్కడ పెట్టినావు. ఇయ్యల్లా అమ్మా మేము అనుకోలే మా అంబేద్కర్ కు అయ్యో లేదు అని. దళితులు ఎవ్వడు కూడా ఎందుకు వేయలేదు అని అడగనప్పుడు నువ్వు దళితునువా? నీకు అడిగే అక్కెక్కడిది? రేవంత్ రెడ్డి పూలు వేయలేదు, ఎట్లా వేస్తారు పూలు? ఇవాళ నిజంగా అక్కడ చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఒక చరిత్ర ఉంటది. వేయలేదు అనే మాట వాస్తవం కదా. వేయకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం అండి ఒకటి, అంబేద్కర్ గారికి తలకు దాకా నిచ్చెనలు ఉన్న దానికి వచ్చి ఆయన వేసిపోయాడు. దానికి నువ్వు నిచ్చెన కట్టలేదు. దండ ఇయ్యకుండానే ఒక విధ్వంసంగా అంటే నువ్వు చేయడమే అంబేద్కర్ విధ్వంసం మీద ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో కుట్ర దాగి ఉంది. నువ్వు నిజంగా అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అంబేద్కర్ విగ్రహం నమూనా వేరు. ఇవాళ దానికి ఉన్నటువంటి ప్రణాళిక కావచ్చు, లేకపోతే దాని ప్లానింగ్ పేపర్లు తీస్తే రేవంత్ రెడ్డి గారితో మేము దీపిస్తాం. దానికి ఒక కమిటీ ఉంది. చైనా పోయిర్రు, ఇతర దేశాలు తిరిగిర్రు, టిబెట్ పోయిర్రు, తర్వాత ఇటు థాయిలాండ్, ఈ అన్ని దేశాలు తిరిగినారు ఆ కమిటీ అంతా. వాస్తవంగా అంబేద్కర్ నిర్మాణం ఏంటంటే 125 అడుగుల ఎత్తున్నటువంటి విగ్రహం మీద ప్రతిసారి హెలికాప్టర్ లో నుంచి పూలు వేయలేము. ఈవెన్ దో మా అంబేద్కర్ గారికి కేసీఆర్ అంటే ఇష్టమే లేదు. అదే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభం రోజు నేను సాక్షాత్ అక్కడే కూర్చున్నా. నేను పోయి కేసీఆర్ గారి సభలో దగ్గర నుండి కూర్చున్నా. హెలికాప్టర్ లో వేస్తే ఆయన మెడలో దండనే వాళ్ళే. అంటే అంత పాపాత్ముడు, నీ దండ నాకు అవసరం లేదన్నట్టే. పడలేదు అంటే దాంతో నెయ్యకుండా. వాస్తవంగా దీనికి ఏముంటది అంటే సార్, కింది నుంచి లిఫ్ట్ ఉంటది వెనక భాగంలో, ఆ లిఫ్ట్ పెడితే దండ తీసుకెళ్లిపోయి వేస్తారు. ఆయన ఇలా ఎట్లాంటి ఫెసిలిటీ లేకుండా అంబేద్కర్ ను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి సాక్షాత్ అవమానించింది కేసీఆర్. నిజమే. చిన్న చిన్న సర్కిల్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి సార్. నువ్వు దానికి లిఫ్ట్ వస్తుంది సార్ వెనక. నేను కూడా దాన్ని అంతా చదివినా. అదాలు ఏదైతే ప్రొఫార్మా తయారు చేశారో అప్పుడు చైనా పోయి వీళ్ళందరూ చూసి దాని వెనకాల ప్లాట్ఫామ్ వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కితే వెనక వీపు భాగంలో పోయి ఆయన మెడకు దండ ఎన్నికుంటది. సో నువ్వు అంత పెద్దది పెట్టి ఇలా అక్కడ అంబేద్కర్ విగ్రహం ఆ రోజు ఓపెన్ చేశారు సార్, 125 ఫీట్లది. మీరు ఇవ్వల పోయి చూడండి, పనులన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి.
అంటే కుట్ర ఎవరిది? కేసీఆర్ది కాదా? సో ఆయన ఏమనుకున్నంటే కేవలం దళితుల ఓట్ల కోసమే 125 ఫీట్ల 125 కాదు 1200 ఫీట్లు పెట్టినా కానీ ఆయన కోట్లు పడవు. నువ్వు మనసుతోని చిన్న 2 ఫీట్ల విగ్రహానికి నీ ఇంట్లో పెట్టుకుని, ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉందా? పదే పదే ఈ రాష్ట్రం ఏర్పడడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, చిన్న రాష్ట్రాల స్వాప్నికుడు, అది ఇదని చెప్తాడు. ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి మీద అంబేద్కర్ గారు ప్రేమ చూపిస్తున్నావు తప్ప అంబేద్కర్ పోనీయండి, ఆ 125 ఫీట్ల అంబేద్కర్ పక్కకు పెడదాం, ఈయన పోలేదు, మరి నువ్వేం చేసినావు? ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా నువ్వు కూడా పోయి వేయొచ్చు కదా దండ, మరి మీకెందుకు సాతగాలి? అంటే కేవలం అంబేద్కర్ విగ్రహం పెట్టి ఓట్లు దండుకుందామని చూసిండు. ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు అంటుర్రు, గుళ్ళో దేవుడు ఉండాలి, గుండెల్లో మనకు ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి, కానీ ఆయనకు ఏది లేదు. మీరు నమ్మరు, 2016వ సంవత్సరం అనుకుంటా, నా దగ్గర పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, అంబేద్కర్ ఉత్సవాలు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున జరుగుతుంటే అదే రోజున విధ్వంసం చేయడానికి అల్వాల్ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఎట్లా చేస్తారు సార్? అంటే నీకు అంబేద్కర్ విగ్రహం జయంతి రోజునే తెలంగాణ తల్లి ఓపెనింగ్ కుదురుతుందా? ఇంకా రిమైన్ రోజులు లేవా? నేను ఆ పేపర్ కటింగ్ తీసి పెట్టిన. అంటే ఈయన ఒక విధ్వంసుడు, లేకపోతే ఈయన ఒక కుట్రబాయి, లత్కోరు రాజకీయాలు చేసే దాంట్లో కేసీఆర్ గారు నంబర్ 1. అంతే తప్ప నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు పోలేదు? మీరు ఎందుకు అక్కడ చేయలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమని చేయాలి? రేవంత్ రెడ్డి గారికి ఉన్న సమస్యలే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. పోనీ ఆయన వచ్చి అంబేద్కర్ ట్యాంక్ బండ్ కంటే, ట్యాంక్ బండ్ పెద్ద విగ్రహం హైదరాబాద్ లో, దాన్ని తలదన్నే రకంగా నువ్వు అక్కడ పెట్టినావు, సరే పెడితే దాని బాధ దానికి ఉంటుంది, దాన్ని ఎవరు దానికి చేయాలా? ఇక్కడక్కడ 2 చేయడానికి లేదు. వచ్చే సంవత్సరానికి కాంగ్రెస్ ఒక కమిటీ వేస్తుంది, దాని మీద కూడా అన్ని ఆలోచన చేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇవ్వడంలో రేవంత్ రెడ్డి గారు ఏనాడు వెనకాడు వేయలేదు, వేయడు కూడా. దళితుల మీద దళిత పక్షపాతి రేవంత్ రెడ్డి గారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, ఎప్పుడప్పుడు ఆడకు రెడీగా ఉన్నారు, గవర్నమెంట్ కు కాలం ఉండదు, పడిపోతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? నిజంగా అది ఒక సిగ్గుమాలిన మాట. అంటే వాస్తవంగా తెలివి ఉన్నోడు ఎవరు కూడా అట్లా మాట్లాడు సార్. ఏం చూసుకొని అంటే నీ బిడ్డ ఫోన్ ట్యాపింగ్ ఉంది పోయి మమ్మల్ని కూడా కీమని 25 మంది టచ్ లో ఉంటారా? లేకపోతే నువ్వు వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు పోయి నువ్వు ఒక లత్కోరు కానివని చెప్పి ఈయన మీద టచ్ లో ఉంటారా? నీ కొడుకు ఒక అహంకారి, నీ కొడుకు మాట్లాడితే మీడియా మీద పడతాడు, మాట్లాడితే ప్రజల మీద పడతాడు, ఇసుక దందాలు చేస్తాడు, దళితులను లారీలతో దొక్కించి చంపుతాడు. నేను ఒక్క మాట అడుగుతా సార్, కీ మాస్టర్ కీ సాక్షిగా మీరు ఇది డిస్ప్లే చేయాలా? ఒక్కడిని వితౌట్ సెక్యూరిటీ కూడా పర్వాలేదు, ఆయనకున్న గన్మెన్లను ఉంచుకొని కేవలం పోయి నేరెళ్లలో మా అంబేద్కర్ కు దండేయమని చెప్పండి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ మొగోడైతే పదే పదే మాట మాట్లాడుతున్నాడు మా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు మొగోనివైతే అంటే రేవంత్ రెడ్డి గారు మొగతనం ఎక్కడ చూపించాలి? ఈయనకు రాజకీయంగా చూపిస్తున్నాడు, పరిపాలన పరంగా చూపిస్తున్నాడు, పాలన పరంగా చూపిస్తున్నాడు, వాగ్దానాలు నెరవేర్చడంలో చూపిస్తున్నాడు. మరి ఈయన అనుకునే మొగతనం ఏందో మాకు అర్థం కాలే. ఆ మాట ఎప్పుడు మాట్లాడద్దు. కేటీఆర్ గారు మాట్లాడారు కాబట్టి ఒక దళితుడుగా నేను మాట్లాడుతున్నా, కేటీఆర్ గారు కూడా నాకు సమాధానం ఇవ్వాలి. ఇదే నేరేళ్లలో దళితులను కొట్టి చంపితే ఈనాటికి వాళ్ళు లేవట్లేదు, ఒక్కొక్కరి కిడ్నీలు వలిగినాయి, ఆ రకంగా కొట్టించు. ఎందుకు? ఇసుక లారీలు మా ఊర్లోకి వెళ్ళి పోవద్దు, యాక్సిడెంట్ అయితే అన్నందుకు అది పెద్ద ఇష్యూ జరిగింది. సో ఇయ్యాల నీకు దమ్ముంటే నేరేళ్లకు అంబేద్కర్ కు దండై మొగోడు అయితే, మొగతనం ఉంటే చేయలేవా పని? అంటే నువ్వు దళితులను కొట్టి తొక్కి చంపినోడివి, ఇయ్యాల నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు, నీ అయ్యి అంబేద్కర్ గురించి మాట్లాడతాడా? నీ నియోజకవర్గం సిరిసిల్లకు కూతవేడు దూరంలో ఉంది, ప్రతిరోజు దాని ముందరికి వెళ్ళిపోతున్నావు, ఒక్కసారి దండే ఆపి దళితుల సంగతి ఏందో చూపిస్తారు అక్కడ. అంతేనా? 100%. కనుక ఇవన్నీ చేసినందుకు 25 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉంటారా? ఉండరు, అది జరగదు. రెండోది, ఒకప్పటి కాంగ్రెస్ వేరు సార్, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. కాంగ్రెస్ అంతా ఐక్యమత్యమై వీళ్ళందరూ ఎట్లా అంటే ఒక బాండింగ్ ఉంది ప్రతి ఒక్కరి మధ్యలో. ఇవాళ చూడండి, ఒక జగ్గారెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి గారికి, వీళ్ళకు కోదండరాం, వీళ్ళందరూ కూడా వచ్చి ఒక యూనిటీగా ఉండి, అరే మనం ఈ పగలు పటతో పాలకపోతే మిగిలేదేం లేదు, మనం నిజంగా ప్రజలను ఆదుకుందాం, ప్రజాపాలన చేద్దామని ముందుకు వస్తున్నారు. తర్వాత ఒకటి సార్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్స్ ఏవైతున్నాయో వాళ్ళెత్తు బంగారము, వాళ్ళెత్తు వజ్రాలు జోకినా గానీ కేసీఆర్ వైపు పోరుగాక పోరు. అది కేవలం ఏంటంటే వాళ్ళ భ్రమ. సార్ సరే, మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే లేటెస్ట్ తాజాగా సార్ రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చారో సార్
అది చేయలేడు, ఆగస్టు 15 కన్నా 80% కాదు, అదే ఇంకా చేస్తే నేను రిజైన్ చేస్తాను అని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. సో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈ రాజీనామా లెటర్ జోడు పెట్టుకుని రెడీగా ఉండు అన్నాడు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఒక్కటి, రేవంత్ రెడ్డి గారు ఏదన్నా మాట అంటే మాట మీద నిలబడి పని చేసే చిచ్చరపిడుగా ఆయన. ఎట్లా అంటే 100% ఆయనకు ఒక కార్యదీక్షత ఉంటుంది. ఎందుకు ఇవాళ ఆయన ఏదో ఒక లిపాపులో వచ్చిన ముఖ్యమంత్రి కాదు, తర్వాత ఒక ఎక్కడో ఎదిగినటువంటి వాడు కాదు, ఏదో ప్రజలకి వెళ్ళి పైసలు పంచి వచ్చిన వాళ్ళు కాదు. ఒక బీద సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఆయన బయటకు వచ్చి జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగి ఇవాళ ఒక అత్యున్నతమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు. నిజంగా ఆయన గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వీళ్లకు లేనే లేదు. 100% ఆయన పాలనను శంకించేటువంటి అవకాశమే లేదు. ఆయన గురించి ఎట్లా మాట్లాడతారండి వీళ్ళు? 100% ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగినటువంటి వ్యక్తి. ఇంకా 10-15 సంవత్సరాలు ప్రజలు కోరుకుంటారు, తర్వాత నాయకులు కోరుకుంటున్నారు. ఇవాళ జగ్గారెడ్డి నువ్వే ఉండాలంటాడు, కోమటిరెడ్డి నువ్వే ఉండాలంటాడు, రాజగోపాల్ రెడ్డి నువ్వే, ఉన్నోళ్ళందరూ ఆయనకున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక అంటే విజన్ కలిగిన వ్యక్తి. ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుందాం. రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు ఆయన కూడా. అంటే ఆయన సిద్ధాంతాలను ఎక్కడ కూడా పక్కన పెట్టలేదు. ఎగ్జాంపుల్ ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకుందాం, సికింద్రాబాద్ అసెంబ్లీ తీసుకుందాం. అంతకుముందు జస్ట్ రాజశేఖర రెడ్డి గారు జయసుధన్ ఇట్లా తీసుకొచ్చి పెట్టి ఆమె ఎమ్మెల్యే. ప్రజలకు తెలియదు ఆమె, ప్రజలలో ఎట్లాంటి సుపరిచిత్రాలు కాదు, రాజకీయ అనుభవం లేదు. అంటే అప్పుడు అందరూ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏందైనా నువ్వు నీ అంత లెక్క పాలన చేస్తావు, ఇదే నా పద్ధతి, గామె గెలుస్తుందా అన్నారు. అది విజన్ సార్, విజన్. అక్కడ సికింద్రాబాద్ లో కంట్రోల్ ఆ ఏరియాలో క్రిస్టియానిటీ ఓట్లు ఉన్నాయి, విజన్ సార్. సో తను సినీ గ్లామర్ 2 యాడ్ అయింది, కాంగ్రెస్ కొంత ఉంది అక్కడ, 3 కొట్టిందా లేదా? కొట్టింది. అంతకుముందు మేరీ రవీంద్రనాథ్ గారు ఈమె గాని ఒకను. అంటే అదే విజన్ ఉన్న నాయకుడు ఈయన. మనము ఇక్కడ ఆదిలాబాద్ లో మొన్ననే మాట్లాడుకున్న ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు బొజ్జ, ఆయన ఒక ఇందిరమ్మ ఇండ్లలో ఉండేవారు. పట్టుమని 50,000 లేవు జేబులో. ఈయన జస్ట్ పాదయాత్ర చేసినప్పుడు ఆయన చూసి ఈయనకు ఎమ్మెల్యే టికెట్ అన్నాడు, ఎమ్మెల్యే గెలిపించుకొచ్చుకున్నాడు. ఇవాళ ఇదే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవడం కోసం దానం నాగేందర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దానం నాగేందర్ ఎవరండి? ఆసిఫ్ నగర్ లో గెలిచిండు, ఖైరతాబాద్ లో గెలిచిండు, ఓటమి ఎరగని నాయకుడు. రెండోది, అంతకంటే ముందు 15 సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. అంటే హైదరాబాద్ మొత్తం వ్యూ అంతా ఆయన చేతిలో ఉంది. ఇయ్యాల నిన్న చూడండి, నిన్న ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించేసారు, ఓ నా భూతోన భవిష్యత్తు మాన్లియే దానంజీ ఆకు ఇతర ఫాలోయింగ్ అయ్యబోల్కే మానా మాన్లియే పోలేదో అక్కడ ఎంత జరిగిందని అదే కొద్దిగా నెగిటివ్ గా టాక్ వచ్చిందండి. దానం నాగేందర్ గెలుపు మీద డౌట్ ఉందని చెప్పేసి వచ్చిందని మీడియాలో కథనాలు అనిపించాయి. అదే సార్ నేను ఏమంటున్నా అంటే ఈ విజన్ ఇచ్చే నాయకుని విజన్ వేరు. ఇలా ఏ బాణం వదిలితే ఏ మిసైల్ వదిలితే అక్కడ వెళ్తుందో విజన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళు ఎంతమంది అనుకుంటేంది. ఇప్పుడు రేపు సీటు గెలిచినామా, గెలిచి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు గిఫ్ట్ ఇస్తున్నామా లేదా లెక్క, ఎన్ని వ్యతిరేకతలు అనుకుంటే సార్. అవును. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వీక్ ఒక నేషనల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నారు, లిక్కరు నిక్కరు 2 ఒకటే అన్నారు. అవును సార్, 100% కాదు సార్. అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు ఒక్కటి సార్, వాస్తవంగా నిన్న కూడా నేను ఒక ఛానల్లో మాట్లాడినా, కేసీఆర్ గారు అక్కడ లైవ్ లో ఉన్నారు, నేను యోయో టీవీ ఛానల్లో ఉన్నా. అయితే లిక్కరు నిక్కరు వీళ్ళిద్దరు ఒకటే, మోడీ కేడీ ఇద్దరు ఒకటే అని రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. నేను ఒకటే అడిగిన ఉన్న బీఆర్ఎస్ నాయకులు నాతో ఛానల్లో కూర్చున్న వాళ్ళని కూడా, ఎగ్జాంపుల్ మీరు మాకు 2 సీట్లు వస్తాయి అంటారు. ఆయన వాదన, ఈ 2 సీట్లు గెలిస్తే ఎవరికి ఇస్తావని అడిగిన. కాంగ్రెస్ కి ఇస్తావా అంటే ఇండియా కూటమికి ఇస్తావా లేకపోతే ఎన్డీఏకి ఇస్తావా, దేనికి ఇస్తావా అని అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే అల్టిమేట్ గా అయితే మోడీకే కదా. సో ఇప్పుడు మోడీకి ఒకటా కాదా? 100%. రెండోది ఏంది, ఇవాళ బిడ్డ కోసం లెక్కలేని జపాలు చేస్తున్నావు. ఫస్ట్ కేసీఆర్ గారికి నైతిక హక్కు నైతిక బాధ్యత ఉంటే నా బిడ్డ గాని నా కొడుకు గాని చేస్తే జైలుకు పంపుతా అది ఇదని మాట్లాడినావు. నిజంగా నువ్వు పంపకుండా మేము తీసుకుపోయినాం, జైలు వేసిర్రు, చట్టం తీసుకుపోయి జైల్లో పడేసింది. ఇవాళ ఈయన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడండి? నీ కడుపున పుట్టిన బిడ్డనే కదా, ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇలా బస్సు యాత్రలకు తిరుగుతున్నావు? నీకు హక్కు ఎక్కడిది? ప్రజలలో తిరిగి ప్రజల ఓటు సంపాదించుకునే హక్కు నీకు లేదు కదా. ప్రజలు కనీసం ఓటాడు కాదు, ప్రజల ముఖాలు చూసే నైతిక హక్కు లేదు.
నిజంగా ఇలా సాక్షాత్తు అన్ని రాజకీయాలకు కొట్టుకొని నా లత్కోర్ లైఫ్ లత్కోర్ రాజకీయాలు వద్దనుకొని చెప్పి ఏదో గుళ్ళె కూర్చొని రామరామ అనుకోవాలి తప్ప నువ్వు ఇంకా ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని తొక్కి ప్రజలను మొక్కుతానంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేరు. ఎక్కడండి అసలు సిగ్గుపోతుంది. నేను కూడా సిరిసిల్ల నియోజకవర్గం అని చొప్పదండి నియోజకవర్గం అని సిరిసిల్ల నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గాలు కలిసి వేములవాడ కాడికి వచ్చిండు నిర్వాసితులకు 10 ఏళ్ల నిర్వాసితులకు ఒక్కనికి ఇంకా కూడా తగిన పరిష్కారం చేయలే, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే, ఇంకే ముఖం పెట్టుకొని వస్తురండి వీళ్ళు. అంటే నేనేమనుకుంటున్నా అంటే టీఆర్ఎస్ వాళ్ళు అలియాస్ బీఆర్ఎస్ కేవలం వీళ్ళు ప్రజలలో పోతే చీ అన్నా తూ అన్నా ఒకవేళ ఇంకా కొంచెం ఒకవేళ ఎక్కువ మాట్లాడితే ముఖం మీద ఉంచితే తుడుచుకొని పోదామని వస్తున్నారు తప్ప నిజంగా ప్రజలలో అది లేదు. ప్రజలలో ఎక్కడుంది సార్? మా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? 100% ప్రతిపక్షాలను ఎప్పుడు కూడా పోలీసులకు చెప్తున్నారు వాళ్ళు 7 కోతాల రక్షణ ఇవ్వండి, ఏం చేస్తారో చేయనియండి, ఏముంది అక్కడ చేయనికి? వాళ్ళకి అవమానం తప్ప భంగపాట తప్ప ఏం లేదు. కనుక దయచేసి మేము బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఒకటే మా రిక్వెస్ట్, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రజలు ఆశీర్వదించారో ఫుల్ మెజారిటీతో దీవించారు ఇంకా కూడా దీన్ని కూలగొడదామని కానీ దాన్ని గుంజుకొని పబ్బం గడుపుకుందామని పోతే ప్రజలు మాత్రం ఊర్లలో తిరగనివ్వరు, చెప్పులకు పని చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు ఇది. రేవంత్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చింది కాదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే నేను ఒక రాచరిక పాలన చేయాలి, నేను ఒక మహల్ కట్టుకొని ఇప్పుడు ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టిండండి, సెక్రటేరియట్కి వచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ అసెంబ్లీకే రాని దాఖలు సెక్రటరీకి ఎందుకు వస్తావు? ఇవాళ నీ భవనాన్ని బద్దలు కొట్టి ఇవాళ ప్రజాభవన్ చేస్తే ప్రజలు అంటే వాళ్ళ సంఖ్యలన్నీ విడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎన్ని రోజులు ఒక బంధంలో ఉన్నారు, ఎవరిని చెప్పుకోలేము సార్. పోలీసులకు పనికిరాని పెద్ద పెద్ద బండ్లు ఇచ్చి, పనికిరాని వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చి, తన సామాజిక వర్గం వాళ్ళకు ఉన్నత పదవులు ఇచ్చి పోలీసులలో ఎవడు చేసినా ఎవరికి చెప్పుకుందామంటే అన్నమో రామచంద్ర ఎగ్జాంపుల్ సార్. నా నియోజకవర్గం ఉంది, నా నియోజకవర్గంలో ఒక చిన్న ఇబ్బంది జరిగింది, నేను ఎవరికి చెప్పాలంటే ఎవడు ఫోన్ లేపాడు సార్, మా మాట ఎవరు విన్నారు సార్. ఎమ్మెల్యేకి చెప్పుకుంటే కూడా దిక్కు లేదు, మంత్రులకే లేదు. సో ఇట్లాంటి పాలనలో మగ్గిన వాళ్ళు ఈ 4 నెలల్లో మళ్ళీ బీఆర్ఎస్ కోరుకుంటారా సార్? ఎందుకు కోరుకుంటారు? ఇలా మీలాంటి ఛానళ్ళు నిజంగా అంటే మేమేమంటున్నాం, కాంగ్రెస్ కు వత్తాసు పలకకండి, ప్రజాస్వామ్యానికి ఓటుకున్న విలువకు ప్రజల్లో ఉన్నటువంటి మంచి భావనను మీరు ఎంకరేజ్ చేయండి. అట్లాంటప్పుడు మీ ఛానల్ కూడా బాగా డెవలప్ అవుతాయి, ప్రజలు ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు. సార్ మంచిది మంచి అనండి. ఇవాళ టీవీ9 ఒక మాట సార్, ఇవాళ టీవీ9 లో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసింది. రజనీకాంత్ ఎవడు, టీవీ9 ఇవ్వండి, నువ్వు ఎవరి దగ్గర 4 గంటలు కూర్చున్నావు? నీకు దమ్ముంటే వచ్చి మన మాస్టర్ కీలో కూర్చోమనండి, మీరు అడిగే 2 ప్రశ్నలకు సమాధానం నీళ్ళు తాగకుండానో లేచిపోకుండానో ఇవ్వనండి, సాత కాదు. వీళ్ళు ఇంకా మీరు మాలాంటి వాళ్ళ మీద చేస్తే మీ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తుండే వాళ్ళు అధికారంలో ఉంటే నోటీసులు వస్తున్నాయి కదా, రానియండి, వస్తావి చింపి చెత్తబుట్టలు వేయండి, దేనికి పనికిరావు. ఇప్పుడు చట్టం గాని న్యాయస్థానాలు గాని మీ వైపు ఉన్నాయి, ధర్మం మీ వైపు ఉంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా గానీ కాంగ్రెస్ వాదిగా కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి వెంటనే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, చేయాలి. మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు మేము జనాల్లో ఉన్నటువంటి డౌట్స్ అడుగుతుంటే ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు, అంతేగా సార్, దానికి మాకు నోటీసులు పంపించడం అనేది వాళ్ళు నేను ఏమంటున్నా సార్ అంటే ఇంకా అధికారం చింత తెచ్చినా పులుపు చావలేదు అంటారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు, ఇప్పుడు ఒక్కటి సార్, హరీష్ రావు గారు ఎందుకు ఆగమాగం అవుతున్నాడు? ఇలా ఇందాక మీరు అడిగిన కోసం మనం మధ్యలో మర్చిపోయాం. రేవంత్ రెడ్డి గారు 15వ తారీఖు లోపు రైతు రుణమాఫీ చేయలేడు అని అంత కరాఖండిగా ఎందుకు చెప్తున్నాడు హరీష్ రావు? అంటే మేము చేసిన విధ్వంసం అంత పాతాళంలో ఉంది, 16,000 కోట్లు అవుతుంది, అది పాసిబుల్ కాదు అనేది సార్. 7 లక్షల కోట్లు ఉన్నటువంటి రాష్ట్రానికి సీటు మీద కూర్చొని ముఖ్యమంత్రి గారు డ్రైవ్ చేసినప్పుడు 16,000 కోట్లు 7 లక్షల కోట్లలో ఎంత సార్ అది? అవును, ఎందుకు చేయలేడు? ఆయనకు విజన్ ఉన్నది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, తర్వాత మంచి మంత్రివర్గ కూడలి ఉంది. సో ఎట్లా చేయాలో చేస్తారు. చేసినప్పుడు నువ్వు ప్రజలను అభినందించు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? 15వ తారీఖు లోపు చెయ్యమని చెప్పనీకి వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏమైనా ప్రభుత్వంలో పాత్రదారులా? సూత్రధారులు కూడా కాదు కదా, వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 16వ తారీఖు నాడు ఇయ్యలేదు, 15 నాడు ఇయ్యలేదు, నువ్వు 16వ తారీఖు నాడు రా, రైతులను తీసుకొనిరా, ప్రజలను తీసుకొనిరా, రోడ్లు ఎక్కువ, నీకు సాతనైన ధర్నాలు చెయ్యి, అంతే తప్ప నువ్వు ఇయ్యకముందే చెయ్యడు, ఎక్కినాక పాలించడు, ప్రభుత్వం కూలిపోతుంది. ఎంత నీచమైన ఆలోచనలు సార్ అవి. నిజంగా హరీష్ రావు గారికి మాస్టర్ కీట ఛానల్ తరపున నా రిక్వెస్ట్ కూడా, హరీష్ అన్న మీరు కంపల్సరీ రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోవాలి.
16వ తారీఖు నుంచి మీరు ఒక సామాన్య కార్యకర్త బీఆర్ఎస్ కు నాటి ఎమ్మెల్యే అంతేనా? ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నా సార్, ఇదే గనక హరీష్ రావు గారు నిజంగా నిజాయితీ పరుడైతే ఆ రోజు ఏదో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకలేననే మాటకు ఇప్పటికి చాలా కాలం మారింది. ప్రజలు ఊరుకోరు, మెడలు వంచి నేను రాజీనామా చేపిస్తారు. రాజీనామా చేసినాక నువ్వు మళ్ళీ అక్కడే పోటీ చేయి, నువ్వు గెలుస్తానన్నాడు. అంతేనా? అక్కడ ఇప్పుడు వీళ్ళంతా నియంత పాలన సార్. సిద్దిపేటకు పోయి ఒక్కసారి మీ మాస్టర్కి సిద్దిపేటలో పెట్టండి, అంతా ఆయనదే, అడుగడుగు ఇంచు ఇంచు మొత్తం ఆయనదే. భయపెట్టడము, ఈ దాడులు చేయడాలు, అరెస్టులు చేయడాలు, కేసులు పెట్టడాలు, వీళ్ళకి తెలిసింది ఇదే కదా. సార్ ఒక్కసారి కాంగ్రెస్ వచ్చిన 4 నెలలు కేసీఆర్ పాలించిన 9 ఏళ్లలో చేయండి సార్. 9 ఏళ్లలో ఎంతమంది అన్యాయంగా జైలుకు పంపించారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో మీరు ఆర్టీ యాక్ట్ వేసి కేసులు తీయండి, అందరు అమాయకుల్ని పంపించారు. అంటే ఎదురు తిరగొద్దు, దొరా బాంచన్ కాల్మొక్త అన్నోడు బయట ఉంటాడు. ఇది కాదు అని ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడి సిపిఐఓ సిపిఎంఓ ప్రశ్నిస్తే మాత్రం జైలే. ఎంతమందిని ఇట్లా చేసారు వీళ్ళు. అంటే వీళ్ళ ఆటలు ఎంతకాలం సాగుతాయి అనుకున్నారు. కనుక సార్ న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. ఇవాళ మా కాంగ్రెస్ కూడా ఎక్కడన్నా మీకు ఒక ఒంటెద్దు పోకడ పోయి ఎవరన్నా అన్యాయంగా బట్టి లోపలేస్తే మీరు కూడా ప్రశ్నించచ్చు సార్. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి ఎప్పుడు అతీతుడు కాదు. అంతే కదా, 100%. ఓకే అండి. ఇది అండి సునీల్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క వాయిస్ని వినిపించారు. ఇటువంటి కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.